మీరు లా చేశారు, ప్రాక్టీస్ స్టార్ట్ చేయకుండా సో సడన్గా ఎందుకు కాలేజెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇటు సైడ్ మీ జర్నీని టర్న్ చేశారు మీరు? మన తెలుగు స్టేట్స్లో లాకి ప్రొఫెషన్గా ట్రీట్ చేయరు. లా ఇస్ డెఫినెట్లీ ద లాస్ట్ చాయిస్ ఆఫ్ ఎనీ చైల్డ్. లా చదవాలని మీకే అనిపించిందా, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా? నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, సో బై ద టైమ్ షీ విడ్రో ఐ బికేమ్ వెరీ అడమెంట్ దట్ ఐ వుడ్ డూ లా. కాలేజ్కున్న కరిక్యులం ఏంటంటారు మెయిన్గా? సో మన కరికులం ఎలా డిజైన్ ఉంది అంటే, మీకు చాలా బెనిఫిట్స్ ఇచ్చే కెరియర్ కూడా లానే. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఇవాళ రేపట్లో లాకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదండి. సో చాలామంది స్టూడెంట్స్ లా చదవాలి అని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో దాని మీద ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రుడెన్షియల్ లా ఆఫ్ స్కూల్స్. తనే ప్రొఫెసర్, తనే ఫౌండర్, ఎవ్రీథింగ్ తనే. సో మేడంతో మాట్లాడి అసలు తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, సో ఈ స్కూల్స్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మేడంని వెల్కమ్ చెప్పేసి మేడంతో చిన్న చిట్ చాట్ చేద్దామా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మ్యామ్. హాయ్ వాసవి. ఎలా ఉన్నారు? Oh, I'm doing great, Vasavi. Thank you for having me here. సో నేనైతే చాలా విన్నానమాట. సో చాలా యంగ్ ఏజ్లోనే కాలేజెస్ స్టార్ట్ చేశారని, సో ఆ కాలేజ్లోనే మీరు ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈరోజు నేను వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మన వ్యూవర్స్కి కానివ్వండి, చూసే వాళ్ళకి కానివ్వండి, సబ్స్క్రైబర్స్కి అసలు మీ గురించి చెప్పాలి ఈ వీడియోలో అని అనుకుంటున్నారు. చెప్తారు కదా? Definitely, Vasavi. I do yes that. yes సో ఫస్ట్ మీ గురించి చెప్పండి మ్యామ్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. సో అంటే ఈ కాలేజెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది? సో వీటి గురించి షేర్ చేసుకోండి మాతో. I do not have a big background, Vasavi. I'm coming from a very, a normal family. Anta pedda background em ledu, but I believe that quality of education that I've got, అది దట్ మేడ్ ద డిఫరెన్స్. సో అందుకని మనం ఏమంటామంటే, చదువు ఒకటి కరెక్ట్గా ఉంటే యూ కెన్ గో టు ప్లేసెస్, యూ కెన్ డూ వండర్స్. సో నా గురించి చెప్పాలి అంటే, లీగల్ ఎడ్యుకేషన్ అన్నది మాత్రమే నా లైఫ్ చేంజ్ చేసింది. సో ఐఎమ్ వెరీ అటాచ్ టు వాట్ ఐఎమ్ డూయింగ్. ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్ ఏం సెటప్ చేయలేదు. ఒకటి, that is Prudential College of Law. I'm the founder and the chairman of Prudential College of Law. I've been working as an academician for last 10 years. 4 law colleges lo నేను వర్క్ చేశాను. అంటే మంచి లా కాలేజెస్లో, లైక్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, రేవా, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెట్టినాడ్ స్కూల్ ఆఫ్ లా. సో అకాడమిషియన్గా నా జర్నీ అన్నది 10 years, which is something that has been learning experience. So నా జర్నీ లీగల్ ఎడ్యుకేషన్లో తెలుసుకోవాలి అంటే ఒక 4 కంపార్ట్మెంట్స్గా నేను డివైడ్ చేసుకోగలుగుతా. సో ఫస్ట్, కంటిన్యూస్ లెర్నింగ్. నేను స్టూడెంట్గా చదవడం స్టార్ట్ చేస్తే ఈ రోజుకి కూడా నా జర్నీలో నేను చదవడం ఆపలేదు. సో దట్ కంటిన్యూస్ లెర్నింగ్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ వచ్చేసి టీచింగ్. నాకు ఐ డోంట్ నో వై ఐ షిఫ్టెడ్ టు టీచింగ్ ఫ్రమ్ ప్రాక్టీస్, కానీ that's the best decision that I've taken, Vasavi. I have never looked back once I started teaching, because I feel పక్క వాళ్ళు సక్సెస్ అవుతే అది తెలియని ఆనందం, అది నా వల్ల సక్సెస్ అవుతే ఇంకా ఆనందం. సో that's why I've been running through. That is my second compartment. Third one, research. లాలో మనం చేయాల్సింది మెయిన్గా రీసెర్చ్. అంటే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, అది ఎలా రిజాల్వ్ చేయగలుగుతాం, ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవడం, అప్డేట్ అవ్వడం. సో దాట్ ఈస్ మై థర్డ్ కంపార్ట్మెంట్ ఇన్ ద జర్నీ. ఫోర్త్ వన్ ఇస్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్. ఇవాళ నేను ఒక ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాను అంటే ఇట్ ఈస్ మేజర్లీ బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్ దట్ వీ హ్యాడ్. సో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్లో టుడే ఐ హ్యావ్ బికమ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ప్రుడెన్షియల్ కాలేజ్ ఆఫ్ లా, which is providing quality legal education with no ifs and buts.
మరి మీ స్టూడెంట్స్‌కి హాయ్ చెప్పండి. Hi మిమ్మల్ని everyone. మిమ్మల్ని చూస్తున్నందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీ Oh, ఫీల్ they would అవుతారు be కదా! very happy. యాహ్! సో, మరి మీ కాలేజ్ స్టూడెంట్స్‌కైతే మరి ఒక హాయ్ చెప్పేసేయండి. అందరూ చూస్తూ ఉంటారు కదా వీడియో. సో, ప్రుడెన్షియా స్టూడెంట్స్ అందరికీ కూడా హాయ్. సో, మీ మేడం తరఫు నుంచి, మా తరఫు నుంచి అందరికీ హాయ్. సో, ఎలా మ్యామ్ అంటే లా చదవాలని మీకే అనిపించిందా? లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా? అంటే నేను కూడా చదువుతాను అని చెప్పాను మా ఇంట్లో. అంటే అది వినగానే కోర్టు మెట్లెక్కుతావా అన్నట్టు మా డ్యాడీ అనున్నారనమాట. సో, నేను అక్కడితో ఆగిపోయాను. సో, అంటే మీ అంతట మీకొచ్చిందా? లేకపోతే పేరెంట్స్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేద్దాము అని చెప్పేసి లా చదవడం జరిగిందా? అంటే ఎలా అదంతా గూడా? నేను చాలా చిన్నగున్నప్పుడు, సో మై మామ్ ఇస్ బేసికలీ ఫ్రమ్ a background where she did not have chance to get educated. So 10th tarvata she got married. So and then we are 3 kids, 3 daughters and 1 son. So తన మైండ్లో there was only one thing is what she tells us. నాకు 3 ప్రొఫెషన్స్ తెలుసు, ఒకటి డాక్టర్, ఒకటి లాయర్, ఒకటి పోలీస్. సో షీ హ్యాడ్ 3 daughters. సో షీ జస్ట్ హ్యావ్ సెడ్ ఓకే. ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు లాయర్ అవుతారు, ఒకరు పోలీస్ అవుతారు. దట్స్ వాట్ షీ సెడ్. బట్ షీ later when I grew up with the idea, today my elder sister is a doctor too, she's a radiologist. Good. So నేను పెద్దగా అయిన తర్వాత when it has come to the point where I have to choose law, అంటే సిఈసి తీసుకోవాలి ఇంటర్మీడియట్లో. ఆ టైంలో ఐ హ్యాడ్ టూ మచ్ ఆఫ్ కౌన్సిలింగ్, వద్దు లా. ఇంకా అప్పటిదాకా దెర్ వాజ్ వన్ నరేటివ్, లా తీసుకోవాలి నువ్వు అని. కానీ ఎప్పుడైతే నేను పెద్దగా అయ్యానో అండ్ వెన్ ఇట్ ఇస్ టైమ్ టు టేక్, ద నరేటివ్ చేంజ్. లాలో ఏముంది, వై లా అంటే లైక్ యువర్ ఫాదర్ సెడ్ కోర్ట్ మెట్లు ఎక్కుతావా, సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ అ గర్ల్ ఇన్ లా ఫీల్డ్? Or maybe the old narrative that goes చెట్టు కింద ప్లీడర్ అయిపోతావేమో, you will not have much. And see, that narrative I will not deny, Vasavi. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో లాకి ప్రొఫెషన్గా ట్రీట్ చేయరు లాని. లా ఇస్ డెఫినెట్లీ ద లాస్ట్ చాయిస్ ఆఫ్ ఎనీ చైల్డ్, మనకి పేరెంట్కి కూడా. బికాస్ మనకి ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ లా అనేసరికి తగ్గిపోద్ది. దీంట్లో రాని వాళ్ళు తీసుకుంటారు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమి అర్థం కాని వాళ్ళు తీసుకుంటారు. దిస్ సో మచ్ ఆఫ్ నరేటివ్ దట్ గోస్, స్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. సో బికాస్ మై మైండ్ వాజ్ ఆల్రెడీ డిటర్మైన్డ్, అమ్మ జోక్గా చెప్పినా సీరియస్గా చెప్పినా అమ్మ చెప్పింది అన్నది ఒకటి డిసైడెడ్, రైట్? సో దట్ ఈస్ ద డిటర్మినేషన్ దట్ ఐ హ్యాడ్. సో బై ద టైమ్ షీ విడ్రో, I became very adamant that I would do law. So then I had to convince my family again. Okay. సో రైట్ నౌ మీరైతే హ్యాపీగా ఉన్నారు మాకు కనిపిస్తుంది. అంటే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాతకి అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా మ్యామ్, అరే అనవసరంగా తీసుకున్నాను, మా పేరెంట్స్ మాటలు విన్నా అయిపోయేది, ఇప్పుడు ఇదంతా ఎవరు చదువుతారు అని చెప్పేసి అంటే మనకైతే అనిపిస్తుంది. సో మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? Not even at one instance, Vasavi. Antena? Not even at one instance. I mean, I don't know why, but I have always looked at it as too many challenges, definitely. కానీ ఏ ఛాలెంజ్ కూడా బరువు అనిపించలేదు. అంటే ఇట్ వాజ్ నెవర్ డిఫికల్ట్. అంటే అందరూ వద్దన్నారు, బట్ స్టిల్ ఐ వెంట్ అహెడ్. Or maybe because my journey was made so much experiential by my teachers, that I never felt that pinch of regret or difficulty. సో ఓకే మ్యామ్, మీరు లా చేశారు, ప్రాక్టీస్ స్టార్ట్ చేయకుండా సో సడన్గా ఎందుకు కాలేజెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇటు సైడ్ మీ జర్నీని టర్న్ చేశారు మీరు? See, for everything that you're asking, I have a story. So ఏంటంటే I was one student from my batch who got placed way before anybody, and that too I got placed in Hyderabad. Though I studied in Mysore, నాకు ప్లేస్మెంట్ ఇక్కడ హైదరాబాద్ కంపెనీలో వచ్చింది. సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ రాయదుర్గం. సో అండ్ నా ఆఫీస్ హైటెక్ సిటీలో ఉండింది. అండ్ దే యూస్ టు సెండ్ మీ కార్, ఎవ్రీ లగ్జరీ ఐ హ్యాడ్ వే బ్యాక్. అండ్ ఆ టైంలోనే ఐ హ్యాడ్ మై సాలరీ ఆఫ్ 40,000. అంటే ఇంకా డిగ్రీ కూడా చేతిలోకి రాలేదు, బట్ గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, రిజల్ట్స్ వచ్చాయి, బట్ వీ స్టార్టెడ్ ఆఫ్ వర్కింగ్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ లైక్ ఏమి చేయలేవు అన్నారు కానీ సి ఐఎమ్ మేకింగ్ 40,000. సో దట్ వాస్ ద థింగ్, 2014. అండ్ ఫర్ అ లా ఫీల్డ్, రైట్? సో అది చేస్తూ ఉండగా ఐ వర్క్డ్ ఇన్ కార్పొరేట్ ఫర్ అన్ ఇయర్.
ఓకే. just to experience what it is and all of it. Then what I decided is I wanted to do judiciary very badly. So judiciary notification రాగానే జాబ్కి రెసిగ్నేషన్ ఇచ్చేసి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. దెన్ జుడిషియరీలో కూడా మెయిన్స్ వరకు ఐ హ్యావ్ క్లియర్డ్. Then somehow things didn't work for me and I did not pursue my dream further in judiciary. But then practice అన్నది 3 years నేను చేశాను. 3 years చేసిన తర్వాత somewhere there is satisfaction. Sometimes లాలో ఏంటంటే వాట్ వీఆర్ టాట్ ఇస్ జస్టిస్ అన్నది జస్టిస్ టు క్లయింట్ ఇస్ జస్టిస్ మాకు. సో అది కరెక్టా రాంగా అన్నది నువ్వు నీ కన్సైన్స్ కి తెలిసి ఉండాలి. వెదర్ యూ టేక్ అప్ ద కేస్ ఆర్ నాట్, ఇట్స్ లెఫ్ట్ టు యువర్ కన్సైన్స్. బట్ నువ్వు ఒక్కసారి తీసుకున్న తర్వాత నువ్వు వాళ్ళకి జస్టిస్ చేయాలా. ఇక్కడ నాకేం ప్రాబ్లం వచ్చింది అంటే ఐ వాజ్ ఇన్ డిలమా వెదర్ జస్టిస్ షుడ్ గో ఇన్ లైన్ విత్ మై కన్సైన్స్ or client's consigns, because there would be some disturbances kada. Okay. So and system definitely needs little more, out of your consigns, right? So andukane I decided that I need a job which gives me sleep happily with a satisfaction that I did something good. I made a meaningful addition to the society. So when I was discussing with my principal, he said, you taught so many of your juniors, you taught your classmates. Why don't you give it a try? Why not teaching? So I thought, why should I just disobey my principal? So I just thought I'll give it a try. Then I wrote my CLAT exam. Then again I did my master's. Then I joined teaching. సో ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్, ఈ మీరు పెట్టిన పేరు ఏదైతే ఉందో నేను అసలు ఎప్పుడు ఎక్కడా వినలేదన్నమాట. చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉంది. ప్రుడెన్షియా లా ఆఫ్ కాలేజెస్, రైట్? అంటే ఎలా అనిపించింది ఈ పేరే పెట్టాలి, ఇదే పెట్టాలి అని అలా ఏమన్నా అనుకున్నారా? లేకపోతే అంటే నేను కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి పెట్టినప్పుడు ఇలాంటి నేమ్ ఏదైనా వాటికి పెట్టాలి అని చెప్పేసి అలా అనుకొని పెట్టారా ఏంటి? అసలు ఆ పేరు వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి, హిస్టరీ ఏంటి? ఎస్, ప్రుడెన్షియా అంటే మన తెలుగులో నేను ఒకటి చెప్పాలి అంటే సమయస్ఫూర్తి. ఇప్పుడు ఒక యాక్ట్ చదువుతావు, ఒక లా చదువుతావు, అది నువ్వు డైరెక్ట్ సెక్షన్ అప్లై చేయాలి అంటే మనం ఏం రోబోట్స్ కాదు కదా. అవును. ఇప్పుడు ఎదుట వచ్చిన మనిషికి ఏం ప్రాబ్లం ఉంది, అది అలా అప్లై చేస్తే వాళ్ళకి సాల్వ్ అవుతుందా లేదా ఇష్యూ. ఎందుకంటే ఒక్క సెక్షన్ మీద 100,000 ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నువ్వు వాళ్ళకి కరెక్ట్గా అప్లై చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ విజ్డమ్, యూ నీడ్ టు హ్యావ్ సౌండ్ జడ్జ్మెంట్. సో ప్రుడెన్షియా అన్నది ఇట్ టెల్స్ యూ దాట్ యూ నీడ్ టు బీ అ పర్సన్ who just does not understand law but apply the law with wisdom. Make sound judgments అన్నది మనది. అంటే లా జస్టిస్ని మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేయాలి, దేంతో చేయాలి, కంపాషన్తో చేయాలి. అందుకని ప్రుడెన్షియా. ఇది లా కాలేజ్ పెట్టాలి అని నేను మా హస్బెండ్ చాలా ఆలోచిస్తూ ఉండే. ఏంటి మీకు పెళ్ళి అయిందా మ్యామ్? మీరు అబద్ధం చెప్తున్నారు మ్యామ్. సో అంటే మీకు పెళ్ళి అయింది అని చెప్పేంత వరకు నాకు తెలియదు. అంటే ఇంత బ్యూటిఫుల్గా, ఇంత యంగ్గా ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేడంని ఇంత హ్యాపీగా, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు మీకు థ్యాంక్స్ అనమాట. డెఫినెట్గా. సో తనతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఊరికే మేము అనేవాళ్ళం అనమాట. అంటే ఏంటి అసలు లాలో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇంత కేసెస్ పెండింగ్ వస్తున్నాయి, దీస్ ఆర్ ద ఇష్యూస్, దట్ ఆర్ ద ఇష్యూస్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ వర్ డిస్కసింగ్. అసలు ఏం చేయొచ్చు, హౌ కెన్ వీ మీనింగ్ఫుల్లీ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ అన్నది చాలా డిస్కషన్స్ అవుతూ ఉండే. సో ఆ టైంలో నేను ఊరికే నా ఊత పదం, ప్రుడెన్షియా ఈజ్ లైక్ మై ఊత పదం. సో ఐ యూస్ టు టెల్ దట్ పీపుల్ హ్యావ్ టు యాక్ట్ ప్రూడెంట్, they should be prudent చెప్తా ఉండే. సో ఎందుకంటే లాలో we use this very repetitively. So we say that a prudent man should act in, how the prudent man acts in a particular situation, that should be the benchmark అని మనం చాలా ప్రిన్సిపల్స్ లో ఆలోచిస్తాం. సో నాకు అది ఆ వర్డ్ అన్నది మై వర్డ్ లాగా. యూ హ్యావ్ టు యాక్ట్ ప్రూడెంట్, యూ హ్యావ్ టు యాక్ట్. ఇది ఎలా అంటే యూ హ్యావ్ టు యాక్ట్ యువర్ ఏజ్. నీకు ఒక ఏజ్ వచ్చి నువ్వు ఇట్లా పని చెయ్యి అని అంటాం కదా తెలుగులో. అలాగే యూ హ్యావ్ టు యాక్ట్ ప్రూడెంట్ అన్నది
నా గట్టి నమ్మకం కూడా. సో బికాస్ వీ వర్ టాకింగ్ సో మచ్ అబౌట్ బీయింగ్ prudent and how unreasonable people are being these days. So we decided that college should teach people how to be prudent, how to hold that value, how to be have that wisdom, and create something meaningful again. సో మ్యామ్ ఇప్పుడు చాలామందికి పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూస్తున్న ఎవరికైనా సరే ఇప్పుడు ఆవిడే చెప్పారు లాని చాలా లీస్ట్ కేసెస్లో సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి ఆవిడే చెప్పారు కదా అని అనుకుంటారు. అంటే అలా అనుకునే పేరెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మనకి చెప్పే కెరియర్స్ వాసవి లాలో రెండే చెప్తారు ఎవరైనా, ఒకటి లిటిగేషన్, ఒకటి జ్యుడిషియరీ. కానీ నా ప్రకారంగా there's so many doors that are getting opened for the people who are studying law. నీకు లిటిగేషన్, జ్యుడిషియరీ అన్నది కన్వెన్షనల్, అది కాకుండా కార్పొరేట్ ప్రాక్టీస్. లేదు అంటే మనకి ప్రతి ఒక్క బ్యాంక్లో యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బీ అన్ ఇన్ హౌస్. నువ్వు ప్రతి ఒక్క కంపెనీలో యూ కెన్ ఈవెన్ బీ అన్ ఇన్ హౌస్. ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ద లాట్ ఆఫ్ కంపెనీస్. సో కార్పొరేట్ లీగల్ ప్రాక్టీస్ ఇస్ బూమింగ్, రైట్? ఇప్పుడు నువ్వు ఒక అగ్రిమెంట్ చేయాలి అన్నా, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు join a company, still you will enter into an employment agreement. So there's so many of it. Adi kakunda there is an opportunity called JAG. Ledu anukunte you have an opportunity of being a mediator. Niku negotiation, arbitration skills unte you can be a conciliator, you can be an arbitrator too, right? Ledu నాకు ఇదన్ని కాదు, ఇంకా I want to do something more అంటే like us you can be an academician, రైట్? లేదు నాకు ఇది కూడా కాదు, ఐ వాంట్ టు డూ మచ్ మోర్ అంటే యూ కెన్ హ్యావ్ కన్సల్టెన్సీ ఫర్మ్స్, రైట్? ఆర్ ఇది కూడా కాదు ఇంకా ఏమి అంటే దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు గో అబ్రాడ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ టు ఇమిగ్రేషన్ లాస్. సో వాళ్ళు ఫారెన్ వెళ్ళి దే ఆర్ క్లియరింగ్ న్యూయార్క్ బార్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ప్రాక్టీసింగ్ రియలీ వెల్ యాజ్ సాలిసిటర్స్, రైట్? సో నువ్వు ఇదంతా కాదు అంటే కూడా యూ స్టిల్ హ్యావ్ స్కోప్ ఫర్ యూపీఎస్సీ. నీకు యూపీఎస్సీలో ఇఫ్ యూ రియలీ వాంట్ టు సర్వ్ సొసైటీ, సివిల్ సర్వీసెసే క్లియర్ చేయాలి అనుకుంటే నీకు ఆప్షనల్ పేపర్గా లా తీసుకుంటే ఎంత ఈజీ అవుతుంది. యూ స్టడీ లా, దెన్ యూ టేక్ అన్ ఆప్షనల్ పేపర్ ఇన్ యూపీఎస్సీఎస్ లా, యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ కదా. అది ఈజీ కదా, 5 years నువ్వు అదే చదివావు కాబట్టి యూ హ్యావ్ వన్ సెక్యూరిటీ యాజ్ వెల్. యూఆర్ అడ్వకేట్ ఆల్రెడీ అండ్ యూపీఎస్సీ కూడా చేయగలుగుతావు, రైట్? సో అది లేదు అంటే దెర్ ఇస్ దిస్ హోల్ న్యూ థింగ్ దట్ ఈస్ కమింగ్ యాజ్ యూనో మీడియేటర్సే అనుకో. ఇప్పుడు మీడియేషన్కి కూడా చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ మీడియేషన్ సెంటర్స్ ఆర్ సంథింగ్ దట్ కోర్ట్ ఇస్ సజెస్టింగ్. సో మనం దాంట్లో కూడా వెళ్ళొచ్చు. అట్లా ఇఫ్ ఐ స్టార్ట్ నేమింగ్ దట్ ప్లెంటీ ఆఫ్ ఇట్. అంటే మేము ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుందంటే కోర్టుకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉండవు, మనం ప్రైవేట్గానే చేయాలి లేదా ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అని చెప్పి ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే అది నిజంగా ట్రూతా లేకపోతే అదొక మిత్ మాత్రమే అంటారా? ఒక్క పోస్ట్ ఉండదు. So there will be lot of positions for the public prosecutor also. There will be juniors, there will be seniors, right? So మనకి ఖచ్చితంగా ఎక్కువ మంది అయితే దే విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ అస్ ప్రైవేట్ పీపుల్, రైట్? కానీ గవర్నమెంట్ నుంచి అంటే దానికి నీకు సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు క్లియర్ దాట్, దెన్ యూ విల్ గెట్ దట్ డెసిగ్నేషన్. మనకి లా తీసుకుంటే ఫస్ట్ మాత్రం మనం జనరల్గా చదవాలి వాసవి. ఎందుకంటే మనకి లాలో ప్రతి ఒక్కటి, ఎందుకంటే మనకి ఫస్టే తెలియదు కదా ఏ సైడ్ వెళ్తాము అన్నది ముందుగా మనకు అర్థం కాదు. బయట నుంచి చూడడానికి ఒకటి నచ్చుతుంది, కానీ చదివితే దాని లోపల మనకి విల్ స్టార్ట్ డిగింగ్ డీటెయిల్. సో ఎల్ఎల్బి కోర్స్ కానీ మనం 5 years ఎల్ఎల్బి తీసుకున్నా కానీ దే విల్ మేక్ యూ స్టడీ ద బ్రీఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఒక 30+ subjects మాత్రము నీకు అన్ని జనరల్ లాస్ చదువుతావు, అంటే ప్రాపర్టీ గురించి చదువుతావు, సివిల్ చదువుతావు, క్రిమినల్ చదువుతావు, కుదిరితే టెక్నాలజీ లాస్ కూడా చదువుతావు, అంటే సైబర్ లా కానీ ఐటీ యాక్ట్ కానీ అలా కూడా చదువుతావు, ఎన్వైరన్మెంట్ గురించి చదువుతావు. సో అన్నిటి గురించి నీకు ఒక్కొక్క లా చదివిపిస్తారు. నీకు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయంటే ఆనర్స్ అని వచ్చాయి. ఆనర్స్లో ఏమవుతుందంటే నీకు ఈ జనరల్ లాస్తో పాటు ఒక్క ఏరియా, నీకు నచ్చిన ఏరియా, నువ్వు ఒక 3rd yearలోనో 4th yearలో ఉన్నప్పుడు చూస్ చేసుకునే ఆపర్చునిటీ, నీకు ఎక్కువగా ఏది చదవాలని ఉందో దాని లోపల ఒక 6 papers నువ్వు చూస్ చేసుకునే ఆపర్చునిటీ నీకు వస్తుంది. లేదు నీకు అట్లా ఆనర్స్ చేయలేదు గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే నువ్వు మాస్టర్స్లో స్పెషలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ జనరల్గా లాయర్ అనే వాళ్ళకి
ప్రతి ఒక్క లా మీద ఒక అవగాహన ఉండాలి అన్నట్టుగా లా కోర్స్ డిజైన్ అవుతుంది. అండ్ కమ్ టు కాలేజ్. సో మన ప్రుడెన్షియా కాలేజ్ ఆఫ్ లాలో ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? వాళ్ళకి అంటే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ప్రుడెన్షియల్ కాలేజ్ ఆఫ్ లాలో మనకి 3 కోర్సెస్ ఉన్నాయి వాస్వి. ఒకటి BALLB విచ్ ఇస్ 5 years కోర్స్, BBLLB కూడా మనకి 5 years కోర్స్. ఇవి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటాం. ఇంకొకటి మనకు వచ్చేసి 3 years LLB ఉంది. సో మనకి ఈ కోర్సెస్ యూజువల్గా బికాస్ ఉస్మానియా అఫిలియేటెడ్ కాబట్టి మోర్ ఆర్ లెస్ వీల్ హ్యావ్ టు అడ్హియర్ టు ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్. ప్రుడెన్షియాలో వాట్ వీఆర్ గివింగ్ డిఫరెంట్ ఆర్ యూనిక్ ఫ్రమ్ అదర్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే, ఇప్పుడు నేను PhD చేశాను కాబట్టి నేషనల్ లా స్కూల్స్ నుంచి ఐ హ్యావ్ లిటిల్ ఎక్స్పోజర్ ఫ్రమ్ అదర్ లా కాలేజెస్ అండ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ యాజ్ అ టీచర్. సో మనం ఆ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని ఒక క్యూరేటెడ్ కరికులం లాగా తయారు చేసుకున్నాం. సో వాట్ OU ఈస్ ఆఫరింగ్, ది ఆఫర్ దాట్ apart from what OU is offering, that is training and practice sessions. Courtroom exercise అన్నది మనం year 1 నుంచి వాళ్ళకి ఇవ్వడం. సివిల్ కానీ క్రిమినల్ కానీ, ఇప్పుడు క్రిమినల్కి సివిల్కి ప్రాక్టీస్లోనే చాలా అంతరం ఉంటుంది. నీకు సివిల్ ప్రాక్టీస్లో ఇది క్రాస్ చీఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉండదు. నీ క్రిమినల్ వచ్చేసరికి అవన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఎలా ఫ్రేమ్ చేయరాదు, వాట్ గివ్స్ యూ అన్ అబ్జెక్షన్ అన్నీ నేర్చుకోవాలి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ది ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎందుకంటే టు మై అనాలిసిస్ ఆర్ ఈవెన్ టు మీ యాజ్ అ స్టూడెంట్ ఏంటి అంటే థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఉంది అందరి దగ్గర, కానీ హౌ దట్ హ్యాస్ టు బి అప్లైడ్ ప్రాక్టికల్లీ ఇస్ డెఫినెట్లీ మిస్సింగ్. నాలో కూడా మిస్ అయ్యిండే. దో ఐ వాజ్ ద టాపర్, ఐ స్టిల్ డిడ్ంట్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ప్రాక్టికల్లీ దిస్ సెక్షన్ కుడ్ బి అప్లికబుల్, రైట్? సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ఆల్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్స్ చదివారు అనుకో, ఇమీడియట్గా వాళ్ళు ఎలా డ్రాఫ్ట్ చేయాలి ఆ కాంట్రాక్ట్ని అనేది తెలుసుకుంటారు. సో దట్ ఈస్ హౌ వీ స్టాండ్ డిఫరెంట్. మ్యామ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీ దగ్గర నుంచి చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్కి, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మీరు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీస్ ఏంటి? అంటే ఇప్పుడు పేరెంట్సే కాదు మ్యామ్, చదువు చెప్పిన టీచర్స్ కూడా నా విద్యార్థి ఇంత స్థాయిలో ఉండాలి, వాడు ఇలా అవ్వాలి, తను ఇలా అవ్వాలి అని చెప్పేసి టీచర్స్ కూడా డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. సో మీ పిల్లల గురించి మీరు ఎలాంటి డ్రీమ్ చేస్తున్నారు? వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడాలనుకుంటున్నారు? వాసవి, ఇది చాలా పర్సనల్ క్వశ్చన్. అంతేనా? ఎందుకంటే as you said, they're more like kids to us than students. So నేను ఏమనుకుంటామంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు దే షుడ్ లివ్ విత్ ఇంటిగ్రిటీ. అంత కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ మారల్స్ వదిలేసి అట్లా బతకొద్దు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఇంటిగ్రిటీ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ స్ట్రాంగ్లీ వాంట్ మై స్టూడెంట్స్ టు హోల్డ్ హై. సో వాళ్ళు, ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేను ఇస్తా. కాలేజ్లో దే విల్ గెట్ దట్ నో మ్యాటర్ వాట్. ట్రైనింగ్, ప్రాక్టీస్ వాళ్ళకి దొరుకుతుంది. బికాస్ వీఆర్ హైరింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఫుల్ టైం ఉంటారు. నేను పర్సనల్గా ఉంటా. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ నో మ్యాటర్ వాట్, బట్ వీ విల్ ఆల్సో గివ్ దెమ్ దట్ వాల్యూస్ which I personally do not want them to compromise. They should live with integrity. They should hold their leadership qualities. Aim setup chesna, because a lot of students come here with different dreams. యూనిక్గా ఉంటాయి, ఒక్కరిదొకరికి మ్యాచింగ్ ఉండదు. రైట్? సమ్ వాంట్ టు బికమ్ litigation lawyers, some want to get into corporate field, some want to become get into judiciary, some want to become bureaucrats, civil services choose చేస్తారు. Everybody has their unique agenda. But what we want is, I want them to build something meaningful for themselves. ఇప్పుడు నేను కూర్చొని నేను ఎలా చెప్తున్నా, అరే నేను మార్నింగ్ చేసిన పని వల్ల నైట్ హ్యాపీగా పడుకుంటా, రైట్? ఐఎమ్ సో సాటిస్ఫైడ్ బికాస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ యాడెడ్ సంథింగ్ వెరీ పాజిటివ్ టు ద సొసైటీ. సో ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు బిల్డ్ ఎనీథింగ్ దట్ దే వాంట్, బట్ సంథింగ్ దట్స్ మీనింగ్ఫుల్. ఫైన్. అంటే మ్యామ్ ఇప్పుడు ఫస్ట్ పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఫస్ట్ మాట్లాడతారు. సో అసలు జనరల్గా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని? చాలా క్వశ్చన్స్ వస్తాయి. బికాస్ మనకి లాలో ఒకటి ఏంటంటే కెరియర్ అన్నది
తొందరగా సెటిల్ అవ్వలేరు. అవును మ్యామ్. ఇది నేను చెప్పను లాలో నీకు స్టార్టింగ్ ఇంత సాలరీ వస్తది. ఐ వాస్ టూ లక్కీ ఈ విషయంలో. బికాస్ ఇప్పటికి కూడా వెన్ యూ స్టార్ట్ ప్రాక్టీస్ దేర్ మైట్ బి స్టూడెంట్స్ హూ విల్ ఎర్న్ 10,000, 15,000. ఒక 2-3 ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్, కమిట్మెంట్ నిన్ను చాలా టెస్ట్ చేసే కెరియర్ అంటే లా. లా. ఓకే. కానీ నీకు చాలా బెనిఫిట్స్ ఇచ్చే కెరియర్ కూడా లానే. అంతే. కానీ నువ్వు దానికి అంత టైం ఇవ్వాలి. Hmm. లైక్ యూ షుడ్ గివ్ దట్ టైమ్, యూ షుడ్ షో దట్ కమిట్మెంట్, డిసిప్లిన్. అంటే ఇట్ విల్ టేక్ యూ టు లెవెల్స్ దట్ యూ విల్ నాట్ ఇమాజిన్. కానీ స్టార్టింగ్ పీరియడ్ లో మాత్రం డిఫికల్టీ ఉంటుంది. సో పేరెంట్స్ కి డెఫినెట్ గా క్వశ్చన్ ఉంటుంది, సెక్యూరిటీ లేదు కదా, అంటే ఇంత శాలరీ వస్తుంది అన్నది తెలియదు, రైట్? సో దాట్ డౌట్ లాట్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్రెస్. అండ్ ఐ విల్ నాట్ ఫూల్ దెమ్ బై సేయింగ్ దట్ ఓ స్టార్టింగే లక్షల్లో సంపాదిస్తారు అని. ఐ డోంట్ వాంట్ టు సే. కానీ దట్ 2 years of strenuous discipline will give them lot in the future. ఫైన్. రైట్? ఇప్పుడు ఎంత ఏమని చెప్పొచ్చు, ఇది చిన్నది ఉంటుంది కదా ప్రొవర్బ్ తెలుగులో, ఎంత చెట్టుకు అంత గాలి. గాలి. యా. సో దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. యూ గివ్ ఇట్ మోర్, ఇట్ విల్ గివ్ యూ బ్యాక్ ది బిగ్గెస్ట్ థింగ్ దట్ యూ వుడ్ నెవర్ ఇమాజిన్. Right? నీకు ప్రాక్టీస్లోనే కానీ, జుడిషియరీలోనే కానీ, ఈవెన్ యాజ్ అ కార్పొరేట్ లాయర్ ఆర్ ఈవెన్ ఎల్పిఓస్. ఇప్పుడు you want to, I have one student of mine who is earning 60,000 as her first salary. ఓకే. లాలో సాధ్యం కాదు కదా అవును మ్యామ్. జనరల్ గా అయితే మన అండర్స్టాండింగ్. కానీ హౌ ఇస్ దట్ గర్ల్ గెటింగ్? అండ్ షీ హ్యాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ షీ ఓన్లీ హ్యాస్ టు గో టు ఆఫీస్ 90 days in a year. That too she'll get a facility of cab to take her in and drop her back. ఫైన్. How is that even possible for the child, right? సో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి, రైట్? కానీ ఆ ఆపర్చునిటీస్కి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా? ఆర్ వి కాంపిటెంట్ ఎనఫ్? ఆర్ వి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు గ్రాప్ దట్ ఇస్ వాట్ విల్ హ్యావ్ టు చెక్. సో నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే, కాలేజ్ని బిల్డింగ్ చూసో, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్నది చూసో కాదు జాయిన్ చేయాల్సింది. దాని వాల్యూస్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ దట్ ద కాలేజ్ ఇస్ హోల్డింగ్, what kind of faculty, because faculty are the pillars no matter what. Yes. మనకి మంచిగా చదువు చెప్పే గురువు దొరకకపోతే ఇవాళ నేను కూడా ఈ స్టేజ్లో ఉండను, రైట్? సో who are the faculty, what kind of mentorship they have, what are the values that the institution is running by, right? And what is that they're planning in terms of training and practicals. ఇది ఓకే. చూసుకొని వాళ్ళు జాయిన్ చేస్తే పిల్లాడికి ఏం తక్కువ, right? When they move out with degree, confidence and competence, who will stop them, Vasu? Yes, yes, Right? yes. So that's what I tell all my student parents, that trust the process. అంటే కాలేజ్కున్న కరిక్యులం ఏంటంటారు మ్యామ్ మెయిన్గా? Curriculum, నాకు తెలిసి అయితే curriculum యూజువల్గా it has to be upgraded every year, right? సో నేను ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కరికులం గురించి చెప్పాలంటే, వీ హ్యావ్ క్యూరేటెడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే. అంటే మనకి ఓయూ సిలబస్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఇంకా దానికి మించి ఏం కావాలో పిల్లలకి అన్నది యాడ్ చేసుకుంటూ, అండ్ అది దాన్ని ప్రాక్టికల్గా పిల్లలకి ఎట్లా అప్లై చేయాలి అన్నది నేర్పించడమే మన ఆబ్జెక్టివ్. సో మన కరికులం ఎలా డిజైన్ ఉంది అంటే, ఇవాళ నేను ఒక కాంట్రాక్ట్లో ఒక దీస్ ఆర్ ద టర్మ్స్ అని నేను చదివితే, అంటే కన్సిడరేషన్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, ప్రపోజల్ ఏంటి అని నేను ఒకసారి చదివితే, దాన్ని ఒక అగ్రిమెంట్ చేయాలి అంటే ఎలా డ్రాఫ్ట్ చేయాలి అన్నది వాళ్ళు సైమల్టేనియస్గా నేర్చుకోవాలి. సో మన కరికులం అలా డిజైన్ చేసాం. ఇప్పుడు నేను క్రిమినల్ లా చెప్తున్నాను అంటే, సైమల్టేనియస్గా ఒక కేసు వస్తే ఆ చదివిన లాస్ని, సెక్షన్స్ని కానీ, ఆ ప్రిన్సిపల్స్ని కానీ ఒక జడ్జి ముందు 2 వైపుల నుంచి ఆలోచించి ఎట్లా తయారు చేయాలి ఒక ఆర్గ్యుమెంట్ అన్నది ప్రిపరేషన్ లెవెల్ మనం పిల్లలకి అందజేయాలనుకుంటున్నాం. వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ కోర్ట్ హాల్ విచ్ రిమైండ్స్ యూ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ కోర్ట్ దట్ యూ విజిట్. ఓకే. సో పిల్లలకి ఆ ఫీల్ రావాలి అని వీ హ్యావ్ క్రియేటెడ్ దట్. ఫైన్. సో మనకి ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ సెషన్స్ అందులో ఉండడం వల్ల పిల్లలకి అదొక ఎంకరేజ్మెంట్. వెన్ ద అడ్వకేట్స్ కమ్, వెన్ రిటైర్డ్ జడ్జెస్ ఆర్ సిట్టింగ్ జడ్జెస్ కమ్ అండ్ జడ్జ్ దెమ్,
ఓకే. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ హ్యావ్. అంటే ప్రతి క్లాస్ రూమ్ ఒక కోర్ట్ హాల్ లాగానే ఉంటుందా? అంటే డిస్కషన్స్ అండ్ డిబేట్స్ ఎస్ అది Okay. అలాగే ఉంటుంది, Okay. కొంచెం పార్లమెంటరీ సెషన్స్ లాగా అలా. ఓకే. బట్ కోర్ట్ హాల్ అన్నది మనకు ఒక్కటి ఉంది, విచ్ బేసికలీ కెన్ కేటర్ టు ఆల్ ద స్టూడెంట్స్ అన్నమాట. కాంపిటీషన్స్ అండ్ ఈవెంట్స్ అయినప్పుడు మనం అందులో కండక్ట్ చేస్తాం. సో దాన్ని Okay. మనం మూట్ కోర్ట్ హాల్ అని అంటాము. Okay. వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అ లా స్కూల్. ఫైన్. అంటే స్టూడెంట్ కి ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఈ కోర్ట్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అవి ఎంత వరకు యూజ్ అవుతాయి అంటారు మ్యామ్? ఆ ఎక్స్పీరియన్స్ మస్ట్ అంటారా? డెఫినెట్ గా వాసవి, నా ప్రకారంగా అయితే ఇంటర్న్షిప్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్. ఓకే. నేను చాలా మంది అపోజ్ చేయొచ్చు ఈ విషయాన్ని, బికాస్ టూ మెనీ పీపుల్ డు నాట్ టేక్ ఇంటర్న్షిప్స్ వెరీ సీరియస్ గా తీసుకోకపోతే అది మనకి యూనో అలాంటి రిజల్టే ఉంటుంది. బట్ యాజ్ అ స్టూడెంట్ ఐ హ్యావ్ టేకెన్ మై ఇంటర్న్షిప్స్ వెరీ సీరియస్లీ. ఐ హ్యావ్ డన్ ఇట్ ఇన్ సెవరల్ ప్లేసెస్. నాకెంత ఇది ఉండిందంటే ఐ హ్యాడ్ టు గో టు జార్ఖండ్ ఆల్సో. ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ వన్ పర్టిక్యులర్ ఎన్జిఓ. ఓకే. దానికోసం నేను జార్ఖండ్ వెళ్ళా, గుజరాత్ వెళ్ళా, అండ్ ఐ వర్క్డ్ దట్ టు అండర్స్టాండ్ ఏమవుతుంది గ్రౌండ్ లెవెల్లో, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, రైట్? సో అప్పట్లో పీపుల్స్ ట్రస్ట్ అని దర్ వాజ్ వన్ ఎన్జిఓ విచ్ వాజ్ కన్సిడర్డ్ ద టాప్ వన్ ఎన్జిఓ జస్ట్ ట్రైంగ్ టు రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేసరికి వెళ్ళిపోయాం ఫస్ట్ ఇయర్లో, రైట్? దెన్ I did it in several courts అలాగా. ఇనీషియల్గా అడ్వకేట్స్ కూడా మనల్ని నమ్మరు, బికాస్ దే బిజీ. they're very busy with lot of work, రైట్? సో నేను వెళ్ళగానే నాకు ఇలా అంత ఒక ట్రేలో పెట్టేసి వెల్కమ్ చెప్పి ఇవ్వరు. అవును మ్యామ్. సో ఇట్ ఈస్ అపాన్ యూ, రైట్? హౌ యూ విల్ create that confidence in your senior to give you some work. How you will make him think that you are capable of doing it. You should show that curiosity. చదవాలి, నేర్చుకోవాలి అన్న క్యూరియాసిటీ ఉంటే 1 day ఇవ్వరు, 2 day ఇవ్వరు, 3rd day ఖచ్చితంగా ఇస్తారు. బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. సాధారణంగా ఏం చెప్తారు, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు వెళ్ళి లైబ్రరీలోనో అక్కడ ఇక్కడ చదవమ్మా, ఈ కేసు చూసుకో అని చెప్తారు. ఎందుకంటే బిజీ, వీ కాంట్ బ్లేమ్ దెమ్. కానీ ఇఫ్ యు ఆర్ క్యూరియస్ టు లెర్న్, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. బికాస్ నేను ఏదో ఉట్టిగా కాలేజ్ పెట్టలేదు కదా. ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి ఇన్ లా అంటే ఐ హ్యావ్ వెంట్ త్రూ ఆల్ దిస్ యాజ్ అ స్టూడెంట్. సో ఇంటర్న్షిప్స్, కోర్ట్ రూమ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్. నువ్వు దాన్ని లైట్ తీసుకుంటే నువ్వు లైట్ అయిపోతావు. యూ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టు. ఎందుకంటే సర్టిఫికేట్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. కానీ ఆ సర్టిఫికేట్కి వాల్యూ లేనప్పుడు నువ్వు తీసుకొని ఏం లాభం అన్నది యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంతే. అంటే మేము ఇప్పుడు ప్రతి రంగంలోనూ ఏఐ లాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి. లేటెస్ట్ టెక్నాలజీని స్కూల్స్లోనూ యూజ్ చేస్తున్నారు, ఈవెన్ క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారు, డాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో వచ్చే ఇంకా అప్గ్రేడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, వాటి నుంచి టెక్నాలజీ పరమైన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా గైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? టెక్నాలజీ నుంచి మనమైతే తప్పించుకోలేం, అవును. రైట్? అది బూనా బేనా అన్నది ఇట్స్ అన్ సెకండరీ థింగ్ టు బి టాక్డ్ అబౌట్. నా ప్రకారంగా ఏంటి అంటే యూ షుడ్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్, యూ షుడ్ టేక్ దట్ హ్యాండ్ ఇన్ అండ్ దెన్ గో విత్ ఇట్, రైట్? ఇప్పుడు ChatGPT ఉంది, చాలా మంది వాడతారు. నాట్ జస్ట్ ChatGPT, దర్ లాట్ ఆఫ్ AI టూల్స్, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. నేను అది తప్పు అని నేను అనను, ఎందుకంటే ఇట్స్ దేర్. when Google was there for us, we used it a lot, right? We used for every random thing that we had in our mind. So అప్పుడు మాకు ChatGPT లేదు కాబట్టి మేము వాడలేదు. ఇప్పుడు పిల్లలకి గూగుల్ కన్నా ఎక్కువ ChatGPT ఉంది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఇట్. కానీ can ChatGPT or any AI give you a solution as a human in terms of law again? Okay. Right? నీకు అది సెక్షన్ ఏముందో అది మాత్రమే అప్లై చేయగలుగుతుంది. Can ChatGPT or any AI give you a solution with the human touch to it? Okay. Compassion కానీ ఇప్పుడు డాగ్స్ మీద ఇష్యూ వచ్చింది, రైట్? దాని మీద ఏ సెక్షన్ ఉంది వరకే అది చెప్పగలుగుతుంది. కానీ ఎలా దాన్ని అప్లై చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ ఎంపతి ఇట్ రిక్వైర్స్ అన్నది విల్ AI బి ఏబుల్ టు డూ ఇట్, రైట్? లేదా ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ ఇస్తుంది, నువ్వు అడుగుతావు ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేయి అనేసి అడుగుతావు.
but will it give you all the points that are required by law, or will it make a draft which is supporting you or your opposite party? నీకు అదన్నా అర్థమై ఉండాలి కదా, రైట్? సో వాట్ వీ డూ ఇస్ we tell students that use it, but make sure that you don't get susceptible to it. You should not become submissive. You should use it in a way that you command and it helps you, makes your work easier, right? It should just make your work smooth and easy and efficient, but it should not do your work entirely. Fine. Right. And especially when it comes to law, I do not think that the AI can ever replace, because I can say this very confidently because my PhD topic is that. అది నిజమే చెప్పాలంటే. ఎందుకంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్, రైట్? We can just say family dispute, రైట్? హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ, ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చింది, AI క్లియర్ చేయదు కదా. రైట్? ఇప్పుడు అది ఏ రకంగా డిస్ప్యూట్ ఉంది, 100 మనుషులు ఉంటే 100 రకాలుగా ఉంటుంది, రైట్? కెన్ AI టేక్ అప్ ఆల్ ఆఫ్ దట్, రైట్? మనకి ఇప్పుడు ఇద్దరికి ఒకటే ప్రాబ్లం ఉంది, కానీ ఇద్దరికి సొల్యూషన్ ఒకటి నచ్చదు, రైట్? AI కెన్ గివ్ యూ 1 solution or 3 solutions, రైట్? కానీ మనిషి అయితే we will think and we'll give the solution. Yes. Right? So what I would say is take the technology along, Hmm. right? And work with it. Make sure that you adapt to things, upgrade yourself, don't fall back, right? Walk with it, right? ఎందుకంటే రెగ్యులేషన్స్ వస్తూనే ఉన్నాయి, రైట్? AI అండ్ టెక్నాలజీ, ఇప్పుడు సైబర్ కూడా అంతే కదా, మనకి సైబర్ లాలో ఇంత ఇష్యూస్ వచ్చాయి, అండ్ దెన్ లాస్ హ్యావ్ కమ్. Now we have regulated majority of it. Yes. ఏం ఇష్యూ వచ్చినా ముందే సొల్యూషన్ ఉండేలాగా ఉంది, రైట్? సో మనకి లా స్టూడెంట్స్ ఎప్పుడు టెక్నాలజీ వచ్చినా, ఏ కొత్తది వచ్చినా కానీ ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ దాన్ని ఎట్లా రెగ్యులేట్ చేయవచ్చు, రైట్? వాట్ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్. ఇప్పుడు డేటా ప్రైవసీ కావాలి, మనకి డేటా అంతా తీసేసుకుంటున్నాం, అవును మ్యామ్. సో హౌ డు వీ డూ that, how do we regulate it? Yes. How do we protect it? Yes. Protect our data. Okay. So this is how we want our students to be trained. బాగా అనలైజ్ చేయగలగాలి, డిస్కస్ చేయగలగాలి, రైట్? అప్పుడు యూ విల్ కంపీట్. Yeah. టెక్నాలజీ తోటి కూడా కంపీటే చేయాలి. Yes. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ రేపు ఉంటుందని నేను చెప్పను. సో రేపు ఉన్నది ఎల్లుండికి అప్గ్రేడ్ అవ్వదు అని నేను చెప్పను. సో ఇప్పుడున్న సబ్జెక్ట్స్ రేపటికి తక్కువ అవ్వచ్చు సిలబస్, లేదు ఎల్లుండికి సింగిల్ పేపర్లోనే నీకు అయిపోవచ్చు, లేదు 100 పేపర్లు ఇంకొంచెం నాలెడ్జ్ పెంచవచ్చు. సో అలాగా 10 years తర్వాత వరకు కూడా స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది అనంటే లాకి సంబంధించిన సబ్జెక్ట్స్ వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి? వేటి మీద మనకి ఇప్పుడు టెక్నాలజీ లా అని ఉంది. సో ఇది ఏంటంటే దాంట్లో సబ్జెక్ట్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు AI వచ్చినప్పుడు AI గురించి, డేటా ప్రొటెక్షన్, డేటా ప్రివసీ వచ్చినప్పుడు అది, రైట్? సో ఇప్పుడు స్పేస్ లా, మీడియా, ఎంటర్టైన్మెంట్ లా, ఇవన్నీ ఎంత మారినా కానీ ఫౌండేషన్ అయితే ఒకటే ఉంటుంది. అవును మ్యామ్. రైట్? అండ్ మనకి లా స్కూల్స్లో ఏం నేర్పిస్తామంటే ఏది మగప్ చేయము. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అని 100 సార్లు రాపిచ్చేలాగా సెక్షన్ ని మనం రాపిలేం అసలు. సో వాట్ వీ డూ ఇస్ వీ టీచ్ దెమ్ యాజ్ టు హౌ టు స్టడీ ఎనీ లా దట్ కమ్స్ అప్, రైట్? హౌ టు ఇంటర్ప్రిట్ దట్. నువ్వు ఒక్క సెక్షన్ చదవాలి అంటే, ఒక సెక్షన్ నీకు అర్థం అవ్వాలి అంటే అది లాయర్కి మాత్రమే అర్థం అవ్వగలుగుతుంది, ఎందుకంటే ఎవ్రీ కామా దట్ ఇట్ హ్యాస్ చేంజెస్ ద ఎంటైర్ మీనింగ్ ఆఫ్ ఇట్, రైట్? ఒకసారి చదివి చూడు, ఇట్ ఈస్ వెరీ టిపికల్ లాంగ్వేజ్, అది అంటే లేమన్ లాంగ్వేజ్ లో ఉండదు, రైట్? సో మనం ఏం చేస్తామంటే లా స్కూల్లో వీ విల్ టీచ్ దెమ్ హౌ టు రీడ్ ఇట్, రైట్? అండ్ హౌ టు అండర్స్టాండ్ అండ్ హౌ టు పుట్ ఇట్ టు అ మీనింగ్ అండ్ అప్లికేషన్. అప్పుడు ఏమవుతుందంటే ఇవాళ నేను చదివించిన లా నీకు రేపు లేకపోయినా, కొత్తది ఏదైనా వచ్చినా, స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ బై యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్, రైట్? సో ఆబ్జెక్టివ్ ఎప్పుడు పెద్దది ఉంటుంది, ఎందుకంటే లా ఈజ్ రిఫర్మేటివ్, రైట్? అది సొసైటీ చేంజ్ అవుతూ ఉంటే లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని ఎప్పుడు ఆలోచించకపోవచ్చు, రైట్? అదొక క్రైమ్ ఉండే, కానీ తర్వాత మనం దాన్ని యాక్సెప్టబుల్ చేసాం, కానీ కొత్త సెక్షన్స్ ఏమన్నా తెచ్చామా? ఏం లేదు. ఇంటర్ప్రిటేషన్, రైట్? వాళ్ళకు లివ్ ఇన్ లో ఉన్నప్పటికీ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నాం. ఎందుకు ఇన్ని ఇయర్స్ ఉన్నారు అంటే అది మ్యారేజ్ తో ఈక్వల్ అని మన ఇంటర్ప్రిటేషన్స్ కోట్ చేశాయి కదా.
ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి రైట్స్ ఇచ్చాం. ఎస్. There's so many revolutions that have happened. నువ్వు ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసుకొని ఉండము. అలాంటివన్నీ కొత్తగా వచ్చాయి. రైట్. సో లా ఎందుకు మారుతుంది? సొసైటీ మార్పు వస్తే లా మారుతుంది. Yeah. డేటా ప్రివసీ ఎప్పుడన్నా ఆలోచించామా? ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలనుకున్నాం, కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది అనుకున్నారు ఎవరైనా? కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్నది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని మనకి సొసైటీలో అది వచ్చిన తర్వాత లా ఆల్సో హ్యాస్ కమ్ ఇన్, స్టార్టెడ్ ప్రొటెక్టింగ్. రైట్. సో ఇప్పుడు సేమ్ జెండర్ మ్యారేజెస్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ స్టిల్ డు నాట్ అగ్రీ, కానీ వాట్ లా గాట్ టు సే అబౌట్ ఇట్? Yeah. రైట్. ఇట్ సేస్ ఓకే. రైట్. సో నీకు లా అన్నది మారుతూ పోతూ ఉంటుంది. మనకి సొసైటీ ఎలా ఏ డైరెక్షన్లో వెళ్తుంది, లా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ వై ఐ వుడ్ సే దట్ వీ షుడ్ ఎర్న్ ద కేపబిలిటీ టు రీడ్ ఇట్. ఫైన్. అంటే రాబోయే 5 ఏళ్లలో లేదా ఒక 10 ఇయర్స్లో సో ప్రుడెన్షియా స్కూల్ ఆఫ్ లా మీరు ఎక్కడ చూసుకోవాలని అనుకుంటున్నారు? It's a big dream. ఓకే. So I want our Prudential College of Law to be one reputed college for known for quality education. Right. That is a broader line that I have. But నాకు ఎలా పేరు కావాలి అంటే, ఈ కాలేజ్ నుంచి చదివినారు పిల్లలు అంటే employers should not think twice before taking them. ఓకే. That is what I want. Right. I want students to enjoy their learning, and I want students to be such good professionals that employers would not hesitate taking students from Prudential. ఓకే. So ఇది మా objective. Give them, we are ready to go overboard. We are ready to give as much as they want when it comes to education. ఫైన్. సో ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్న మెసేజే. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్లో నేను అనుకుంది ఏంటంటే, యాజ్ అ స్టూడెంట్ నాకేం కావాలా? ఎందుకంటే నేను ఇప్పటికీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్. సో దిస్ హోల్ ఐడియా ఆఫ్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్ హెస్ కమ్ ఫ్రమ్ దట్. నేను ఒకవేళ స్టూడెంట్ అయితే నాకేం అవసరం ఉంది, వాట్ కైండ్ ఆఫ్ కాలేజ్ ఐ వుడ్ వాంట్. సో ఆన్ దాట్ లైన్స్ ఇస్ వాట్ అవర్ కాలేజ్ ఇస్ బిల్ట్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇస్, లా అన్నది ఒక చాయిస్ అంటే లాస్ట్ ఆప్షన్గా చూడకండి. Yeah. Law is a very noble profession. See it as it is. Enjoy the journey that you have. ఆ లెర్నింగ్ని చాలా ఎంజాయ్ చేయండి. Give it your commitment and passion and see what kind of fruits you would get. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము కూడా ప్రుడెన్షియల్ లా స్కూల్ మంచి పొజిషన్లో ఉండాలని మేము కూడా హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నాం అనమాట. సో మన స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళని కూడా నేనే ఇంటర్వ్యూ చేయాలని నేను హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను అనమాట. మీరు ఇక్కడ ఉన్నందుకు అండ్ లా గురించి మాకు ప్రతి ఒక్కటి తెలియనిది తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ జర్నీ కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడతాను. సో అంత ఈజీగా అయితే నేను వదిలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్ చూస్తున్నారు కదా, లా అంటే అది ప్రతి ఒక్కరికి యూజే. ఇప్పుడు డాక్టర్కి కష్టం వచ్చినా లాయర్ దగ్గరికి వస్తారు, పోలీస్కి కష్టం వచ్చినా లాయర్ ఉండాల్సిందే, ఏ కంపెనీలో ఏ ఇష్యూ అయినా సరే లాయర్ దగ్గరికి రావాల్సిందే. సో డెమోక్రసీని కాపాడాలి అంటే మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల కూడా అది చేంజ్ అవుతుంది. మీరు న్యాయస్థానాన్ని కాపాడేంత వరకు కూడా ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట రాబోయే స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో లా అంటే చిన్న విషయం కాదు, గవర్నమెంటే మీ చేతిలో ఉన్నట్లు కదా. సో ఒకవేళ మీరు కూడా ప్రుడెన్షియల్
లా ఆఫ్ స్కూల్లో చదవాలి అంటే మాత్రం మేడంతో మాట్లాడాలి, మేడంని కలవాలి అంటే మాత్రం నేను మేడంకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. డెఫినెట్గా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఏ డ్రీమ్? లా చేయాలి అన్న డ్రీమ్. పేరెంట్స్ మీరు కూడా, అది ఆడపిల్ల కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా మీరు సపోర్టివ్గా ఉండాలి. సో ఇది ఇవాటి వీడియో. ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.